పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థి 11వ వార్డు అభ్యర్థి విద్యార్థి నాయకుడు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామగల్ల నరేష్ గారి నామినేషన్ను ఈరోజు దాఖలు చేయడం జరిగింది. చేర్యాల పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంతగానో కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. పట్టణంలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య కావచ్చు, మరుగుదొడ్ల విషయాలలో కావచ్చు, పట్టణంలో నెలకొన్న అనేక సమస్యల మీద సిపిఐ పార్టీ ప్రజల పక్షాన, పీడితుల పక్షాన నిరంతరం కొట్లాడింది. ఈ ప్రాంత ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని సుమారు 32 రోజుల పాటు దీక్షలు చేసి అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ ఉద్యమాలలో రామగల్ల నరేష్ విద్యార్థి నాయకుడిగా అనేక కేసులకు, జైలు నిర్బంధాలకు లోనైనప్పటికీ ఉద్యమాన్ని వదిలేయకుండా నిరంతరం విద్యార్థి నాయకుడిగా ఇటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తి కనుక ఒక విద్యావేత్తగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ డబ్బుకు, మద్యానికి లొంగకుండా ఒక ప్రజాస్వామ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చిండు. ఆ ఓటు హక్కు ద్వారా మనం ప్రశ్నించే గొంతుకను, ప్రజా సమస్యలపై పోరాడే గొంతుకను గెలిపిస్తే ఈ ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం అయితే. అందుకోసం సిపిఐ పార్టీ నాయకత్వం కూడా వారి ఎంబడుండి మున్సిపల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలే కావచ్చు, ప్రజా సమస్యలే కావచ్చు, వాటన్నిటి మీద ప్రశ్నించి మరి ప్రజలకు అభివృద్ధి బాటలో నడిపించడానికి సాధ్యమైనటువంటి వ్యక్తి నరేష్ గారు. మరి సిపిఐ పార్టీ ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం అవుతుందని తెలియజేస్తూ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి నరేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ మండల కమిటీ తరఫున సందర్భంగా చేర్యాల పట్టణ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటరు మహాశైలారా, నేను మీ రామగల్ల నరేష్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అదేవిధంగా చదువుకున్న ఎంఏ ఎల్ఎల్బి చదువుకున్న ఒక విద్యార్థి నాయకుడిని. దయచేసి ఆలోచించండి. మన పట్టణంలో అనేక రకాల సమస్యలకు నిలయమైంది. చేర్యాల పట్టణం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అనుకున్నాం, కానీ ఎక్కడ అభివృద్ధి కాలేదు. అనేక మౌలిక వసతులు లేకుండా నేను ఎక్కడైతే పోటీ చేస్తున్నానో 11వ వార్డులో అసలు చూస్తే అర్థమవుతుంది. ప్రియమైన ప్రజలారా, నన్ను ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటు కంకి కొడవలి గుర్తు మీద వేయండి. నన్ను గెలిపించుకుంటే ఈ వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం ఉద్యమంగా, అదేవిధంగా పరిష్కార సమస్యల మార్గంగా వెతుకుతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. డబ్బుకు, మద్యానికి లొంగకుండా నిజాయితీ పనులను ఎన్నుకోవడం కోసం ప్రజలారా ఆలోచించండి. ఈరోజు డబ్బులు ఇచ్చిన వాళ్ళు రేపు ఎవరు కనబడరు. ఈరోజు డబ్బులు ఇచ్చిన వాళ్ళను మీరు బతిమలాడాల్సిన అవసరం వస్తుంది. నేను మీ బిడ్డను, మీ వాడలో పుట్టినోని, మీ గలిలో పుట్టినోని, కులమతాలకు అతీతంగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైన ఓటు కంకి కొడవలి మీద గుర్తు మీద వేసి 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా, సిపిఐ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి చేతులెత్తి వేడుకుంటున్నాను. 11వ వార్డుగా మా కామ్రేడ్ రామగల్ల నరేష్ కౌన్సిలర్గా లేవడ్డాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో 1950లో కూడా అయ్యని కాల్ముక్తాన్ని రూపుమాపింది సిపిఐ పార్టీ, కాంగ్రెస్ కమ్యూనిస్టే. 80లో రామారావు వచ్చి పార్టీలను అందరినీ చెడగొట్టిండు. ఇప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీతే పోరాడుతుంది. అనేక సమస్యలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల పార్టీ. ఈ దగాకోర్ పార్టీలో నమ్మకుండి సిపిఐని గెలిపిస్తే, ప్రజా సమస్యల మీద నరేష్ని గెలిపిస్తే మేము ఉంటాం వెంట. ప్రతి సమస్య మీద పోరాడతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. చేర్యాల పట్టణాన్ని అంగడి పోయింది, భవనం పోయింది, అన్నిటినీ మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మన నరేష్ని గెలిపిస్తే ఒక వాడే కాకుండా చేర్యాల పట్టణానికి అన్ని సమస్యలకు మేము ముందుడి పోరాడతామని చేర్యాల పట్టణ 11 ప్రజలకు చేతులు ఇచ్చి నమస్తే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.